కొత్త జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్ సీట్ల సంఖ్య నిర్ణయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ అంశంపై సమష్టిగా పోరాడేందుకు ఈ నెల 22న చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామన్నారు. సంస్కారం ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఇక్కడికి వచ్చి ఆహ్వానించిందని, తెలంగాణ సర్కార్ సంస్కారం ఏంటో చూస్తామన్నారు కేటీఆర్. డీలిమిటేషన్ మీద మరి అందరం కూడా ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సమిష్టిగా పోరాడినట్టయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అనే వారి వాదన వారు వినిపిస్తూ ఉన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ని బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ జనాభాను నియంత్రించగలిగాయి. దానివల్ల ఈరోజు కొత్తగా వచ్చిన సెన్సస్ ప్రకారం మేము పార్లమెంట్ సీట్లను సంఖ్యను నిర్ణయిస్తాము అంటే అన్ని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అందుకే ఈ విషయంలో మా పార్టీ కూడా తప్పకుండా అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ తరఫున కూడా గట్టిగా మన వాయిస్ కూడా వినిపించాలని చెప్పి మరి 22 తారీఖు నాడు జరిగే సమావేశంలో పాల్గొంటాం. తమిళనాడు ప్రభుత్వానికి సంస్కారం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి ఆహ్వానించారు. మరి తెలంగాణ ప్రభుత్వం యొక్క సంస్కారం ఏందో చూడాలి.